హాయ్ గ్రూప్ 3 ప్రిలిమ్స్ పేపర్ 1లో భాగంగా ఏపీ జియోగ్రఫీ అనే అంశం ఉంది. ఈ పేపర్ 1 నుంచి మనము టాపిక్స్ అన్నీ కవర్ చేద్దాం అన్నాము. అదేవిధంగా మనము గ్రూప్ 3 పేపర్ 1లో మొత్తం అన్ని ఇంపార్టెంట్ టాపిక్స్, అదేవిధంగా పేపర్ 2కి అన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మనము ఒక ఆర్డర్ వైజ్ అనేది కంప్లీట్ అయితే చేయగలుగుతాము. ఇప్పుడు పేపర్ 1లో ఏపీ జియోగ్రఫీ అనే అంశం గురించి చూస్తే వీటిలో మనకి జియోగ్రఫీ అంటే మీన్స్ జియోగ్రఫీ అంటే భూభాగ పరిధి గురించి. ఏపీ జియోగ్రఫీ అంటే మన ఆంధ్రప్రదేశ్ యొక్క భూభాగ పరిధి గురించి తెలుసుకోవడం అన్నమాట. ఆంధ్రప్రదేశ్ యొక్క భూభాగ పరిధి అంటే ఈ భూభాగంలో ఏమేమి వస్తాయి. భూభాగం అంటే మామూలుగా వచ్చేసి నీరు, మట్టి అంటే ల్యాండ్, అదేవిధంగా మనం లివింగ్స్ అంటే మనుషులు, ఇవన్నీ కలిసి ఈ భూభాగ పరిధి వస్తాయన్నమాట. అందువల్లనే మనకి ఏపీ జియోగ్రఫీలో ఒక్కొక్క లెసన్ వైజ్ అనేది డివైడ్ చేయడం జరిగింది. భూభాగ పరిధి ఎంత, జనాభా ఎంత, అదేవిధంగా సముద్రాల గురించి, నదుల గురించి, అదేవిధంగా పర్వతాలు కానీ ఇట్లా పార్కులు, వాటి గురించి తెలియజేసేదే ఏపీ జియోగ్రఫీ అంటారనమాట. ఈ ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీ గురించి మనం డిస్కస్ చేస్తే కనుక వీటిలో మనము ఎలాంటి క్వశ్చన్స్ ఎలాంటి కోణంలో ఇస్తారు అనే దగ్గర నుంచి డెప్త్గా కూడా మనం వెళ్దాం. దీనివల్ల మనకి గ్రూప్ 3 కాదు, గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 కూడా ఈ టాపిక్స్ నుంచి వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. మనం డెప్త్గా మనము ఒక అర్థవంతమైన రీతిలో ప్రిపేర్ అయితేనే గ్రూప్ 3 ఈజీగా క్లియర్ చేయగలుగుతాం. అదేవిధంగా గ్రూప్ 2 కూడా. ఓకే, వీటిలో మనకి ఆంధ్రప్రదేశ్ గురించి తెలుసుకోవాలంటే, ఆంధ్రప్రదేశ్ భూభాగం గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ఎలా అవతరించింది, ఆంధ్రప్రదేశ్ అనేది ఎలా అవతరించింది, ఆంధ్రప్రదేశ్ యొక్క భూభాగం, అదేవిధంగా జనాభా నిష్పత్తి, వాటి గురించి మొత్తం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అనేది ఎలా అవతరించిందంటే, ఆంధ్రప్రదేశ్ మామూలుగా రాష్ట్రాల పునర్విభజన చట్టం అనేది 1956లో జరిగింది అనమాట. రాష్ట్రాల పునర్విభజన చట్టం 1956 జరిగింది. ఓకే, 1956లో రాష్ట్రాల పునర్విభజన చట్టం ప్రకారం వీటిలో దేబర్ కమిటీ సూచనల మేరకు ఫస్ట్ లాంగ్వేజ్ స్టేట్ అనేది ఆంధ్రప్రదేశ్కు ఇవ్వడం జరిగింది అన్నమాట, ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఏపీ ఫస్ట్ లింగ్విస్టిక్ స్టేట్ అంటే లాంగ్వేజ్ స్టేట్, తొలి భాషా ప్రాతిపదికన చేయబడిన రాష్ట్రం అన్నమాట. ఫస్ట్ లాంగ్వేజ్ స్టేట్ ఏపీ. 1950 రాష్ట్రాల పునర్విభజన చట్టం 1956 ప్రకారం దేవర్ కమిటీ సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ లింగ్విస్టిక్ స్టేట్గా ఏర్పాటు చేయడం జరిగింది. అది ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది? నవంబర్ 1, 1956 జరిగింది. ఓకే, అదేవిధంగా ఇప్పుడు 2 జూన్ 2014న ఏపీ పునర్విభజన చట్టం 2014 అనుసరించి శ్రీకృష్ణ కమిటీ సూచనల మేరకు తెలంగాణ ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఈ తెలంగాణ ఏర్పాటు చేయడం జరగడం వలన ఈ ఆంధ్రప్రదేశ్ అనేది, ఏపీ అనేది నవ్యాంధ్రప్రదేశ్గా మారింది. నవ్యాంధ్రప్రదేశ్ లేదా అవశేషాంధ్రప్రదేశ్ అని అంటాం అన్నమాట. ఎప్పుడు రాష్ట్రాల పునర్విభజన చట్టం దేవర్ కమిటీ సూచనల మేరకు ఫస్ట్ లాంగ్వేజ్ స్టేట్గా నవంబర్ 1, 1950న ఏర్పాటు చేయడం జరిగింది. జూన్ 2, 2014న ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం శ్రీకృష్ణ కమిటీ సూచనల మేరకు తెలంగాణ సపరేట్ కావడం వలన ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రప్రదేశ్గా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇది అంశం. అదేవిధంగా మొదట మనకి ఈ లాంగ్వేజ్ స్టేట్గా ఏర్పడక ముందు ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పాటు జరిగిందనమాట.
ఆంధ్ర రాష్ట్రం అనేది ఎప్పుడు ఏర్పాటు జరిగింది? ఆంధ్ర రాష్ట్రం అనేది తమిళనాడు వాళ్ళ యొక్క ఆధిపత్య పోరు భరించలేక తమిళనాడు నుంచి మన ఆంధ్ర రాష్ట్రము అక్టోబరు 1, 1953వ సంవత్సరమున ఆంధ్ర రాష్ట్రము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆంధ్ర రాష్ట్రానికి అప్పుడు రాజధాని ఏది ఉన్నది? కర్నూలు ఉన్నది. రాజధాని అప్పుడు కర్నూలు ఉన్నది అనమాట. అప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన సంవత్సరం ఏది? డేటు అక్టోబర్ 1, 1953 ఆంధ్ర స్టేటు ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అప్పుడు ఒక కమిటీ సూచనలు ఇచ్చిందనమాట. ఆ కమిటీ ఏదంటే వాంచు కమిటీ. వాంచు కమిటీ సూచనల మేరకు ఆంధ్ర రాష్ట్రం అప్పుడు 7 కోస్తా ఆంధ్ర 4 రాయలసీమ మొత్తము 11 జిల్లాలు ఉన్నాయి. 11 డిస్ట్రిక్టులు మాత్రమే అప్పుడు ఉన్నాయి. ఓకే. 1956 కన్నా ముందు 1953న తమిళనాడు వాళ్ళతో వేరయ్యి ఆంధ్ర స్టేటు ఏర్పాటు జరగడం జరిగింది. ఆంధ్ర స్టేటు రాజధానిగా కర్నూలు ఉండేది అనమాట. కర్నూలు అప్పుడు ఆంధ్ర స్టేట్కి ఎన్ని డిస్ట్రిక్టులు ఉన్నాయి? మొత్తం 11 జిల్లాలు ఉన్నాయి. అందులో వాంచు కమిటీ సూచనల మేరకు జరిగిందనమాట. ఇప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కమిటీలు మెయిన్గా దీంట్లో ఇంపార్టెంట్. ఆంధ్ర స్టేటు ఏ కమిటీ ద్వారా? వాంచు కమిటీ సూచనల మేరకు ఏర్పాటు జరిగింది. ఆంధ్రప్రదేశ్ దేబర్ కమిటీ సూచనల మేరకు. అదేవిధంగా తెలంగాణ లేదా నవ్యాంధ్రప్రదేశ్ ఏదాని వలన? శ్రీకృష్ణ కమిటీ. ఇవి కమిటీస్ అనమాట. లేదు నెక్స్ట్ 1956 యాక్ట్ ప్రకారంగా ఫస్ట్ లింగ్విస్టిక్ స్టేట్గా ఏర్పాటు చేయడం జరిగింది ఏపీ. నవంబర్ 1, 1956. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారము తెలంగాణ లేదా నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పాటు జరిగింది. ఎప్పుడు? జూన్ 2, 2014. అక్టోబర్ 1, 1953న తమిళనాడు నుంచి వేరయ్యి కర్నూలు 11 డిస్ట్రిక్టులతో. ఎన్ని డిస్ట్రిక్టులతో? 11 డిస్ట్రిక్టులు. అది గుర్తుపెట్టుకోవాలి. వీటిలో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి? ముఖ్యంగా కమిటీస్ ఇంపార్టెంట్. ఏ సూచనల మేరకు 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది? దేవర్ కమిటీ. ఏ కమిటీ మేరకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది? వాంచు కమిటీ. ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది? 1953 అక్టోబర్ 1. ఎవరి నుంచి విడిపోయింది? తమిళనాడు నుంచి. ఆంధ్ర రాష్ట్రంలో మొదట ఏర్పడిన జిల్లాలు 11, కోస్తా జిల్లాలు 4, కోస్తా జిల్లాలు 7, రాయలసీమ 4. ఆంధ్ర రాష్ట్రాల పునర్విభజన చట్టం ప్రకారము ఇవి ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అది ఇంపార్టెంట్ వీటి నుంచి. తర్వాత వచ్చేసి హైదరాబాద్ను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1956లో ఏర్పడిన తర్వాత ఈ 11 డిస్ట్రిక్టులు ఉన్నాయి కదా, అప్పటికి ఎన్ని ఉన్నది? 11 డిస్ట్రిక్టులు మాత్రం ఉన్నాయి. హైదరాబాద్ని ఎప్పుడు కలిపినది? 1956 నవంబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు. ఆంధ్ర రాష్ట్రంలో ఉండింది ఎన్ని? 11 డిస్ట్రిక్టులు. 1953లో ఆంధ్ర రాష్ట్రంలో ఉండింది 11 డిస్ట్రిక్టులు. తర్వాత 1956 నవంబర్ 1న ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేవర్ కమిటీ సూచనల మేరకు ఈ హైదరాబాద్ను కలుపుకొని మొత్తం అప్పటికి 20 డిస్ట్రిక్టులు అయినాయి అన్నమాట. మొత్తం అప్పటికి 20 డిస్ట్రిక్టులు అయిపోయినాయి. ఓకే. ఈ హైదరాబాద్ను కలుపుకునేది ఎప్పుడు? ఆంధ్రప్రదేశ్ అవతరించినప్పుడు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఎప్పుడు డివైడ్ అయింది? 2 జూన్ 2014న ఎక్సెప్ట్ హైదరాబాదు మైనస్ హైదరాబాదు వెళ్ళిపోయి తర్వాత మళ్ళీ 13 డిస్ట్రిక్టులతో ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ కలిసినప్పుడు 20 డిస్ట్రిక్టులు అయినాయి. ఓకే. ఆ తర్వాత 21వ డిస్ట్రిక్ట్గా ఒంగోలు ప్రకాశం డిస్ట్రిక్ట్. ఇప్పుడున్న ప్రకాశం డిస్ట్రిక్ట్ అప్పుడు ఒంగోలు డిస్ట్రిక్ట్ ఏర్పడడం జరిగింది. 22వది రంగారెడ్డి డిస్ట్రిక్ట్. 23వది విజయనగరం. ఈ 23 జిల్లాలు ఈ విధంగా ఏర్పడినాయి అన్నమాట. ఇది ఎప్పుడు ఏర్పడిందంటే 1970 ఫిబ్రవరి 2వ తేదీన అది ఏర్పాటు చేయడం జరిగింది. 1970 ఆగస్టు 15న 22వది రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఏర్పడింది. 1979
జూన్ 1న 23వ డిస్టిక్ విజయనగరం ఏర్పాటు చేయడం జరిగింది. ఏపీ రాష్ట్రంలో 1956కి ఎన్ని జిల్లాలు? 20. 21ది ఒంగోలు, 22ది రంగారెడ్డి, 23ది విజయనగరము. 21ది ఒంగోలు ఏర్పాటు జరిగింది 1970 ఫిబ్రవరి 2. 22 రంగారెడ్డి డిస్టిక్, 22 డిస్టిక్ రంగారెడ్డి ఎప్పుడు ఏర్పాటు జరిగిందంటే 1978 ఆగస్టు 15. 23 డిస్టిక్ విజయనగరం ఎప్పుడు ఏర్పాటు జరిగింది? 1979 జూన్ 1. 1979 సంవత్సరం నుంచి మన రాష్ట్రానికి 23 జిల్లాలు ఉన్నాయనేది అర్థం చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా తర్వాత ఇంకా 2014 నుంచి జూన్ 2వ తేదీ నుంచి ఏపీకి 13 జిల్లాలు అయిపోయినాయి. 13 జిల్లాల్లో 9 కోస్తా, 4 రాయలసీమ. తెలంగాణకి 10 జిల్లాలు. ఈ 23 జిల్లాల్లో మళ్ళీ డివైడ్ అయిపోయినాయి అనమాట 2014 నుంచి మనకి ఇప్పుడు జరిగిన అంశాన్ని బట్టి. అదేవిధంగా పటాస్కర్ కమిటీ సూచనల మేరకు 1960 పటాస్కర్ కమిటీ సూచనల మేరకు 1960 పటాస్కర్ కమిటీ సూచనల మేరకు చిత్తూరు డిస్టిక్లోని తిరుత్తని నుంచి ఎక్కువ భాగము తమిళనాడులో చేర్చడం జరిగిందనమాట. ఓకే, ఎప్పుడు ఆంధ్ర తమిళనాడు వేరు చేసినప్పుడు. అదేవిధంగా తమిళనాడు ప్రాంతంలోని తిరువల్లూరు నుంచి కొంత భాగాన్ని ఏపీలో చేర్చడం జరిగింది. ఓకే, చిత్తూరు డిస్టిక్ నుంచి తిరుత్తని నుంచి తమిళనాడుకు, అదేవిధంగా తమిళనాడు నుంచి తిరువల్లూరు నుంచి ఏపీకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందన్నమాట పటాస్కర్ కమిషన్ సూచనల మేరకు. చెన్నై తిరుపతి భూభాగాలను మార్చుకోవడానికి సహకరించిన కమిటీ పటాస్కర్ కమిటీ. అది ఎప్పుడు 1960 సంవత్సరంలో. ఇది ఇంపార్టెంట్. ఓకే, అదేవిధంగా ఇప్పుడు భూభాగం యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క భూభాగము, వాటి యొక్క అక్షాంశాలు రేఖాంశాల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ ఆంధ్రప్రదేశ్ భూభాగంలో లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ అక్షాంశాలు రేఖాంశాలు, వీటి నుంచి మనకి 12 డిగ్రీల 40 సెకండ్ల నుంచి 22 డిగ్రీలు ఇది ఉత్తర అక్షాంశాలు అంటారు. అంటే నార్త్ లాటిట్యూడ్స్. అదేవిధంగా 77 డిగ్రీల నుంచి 84 డిగ్రీల 40 మినిట్స్ తూర్పు రేఖాంశాలు లాంగిట్యూడ్స్. ఓకే, ఈ 12, 22 ఏపీకి 12, 22 నోటిఫై చేసుకోండి. 77, 84 అంటే +7 నోటిఫై చేసుకోండి. లాటిట్యూడ్కి తేడా ఈ విధంగా ఉంటుంది అనుకోండి. నార్త్ తూర్పు ఉత్తరం ఈ 2 నోటిఫై చేసుకుంటే ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకే, 12, 22, 77, 84. ఓకే, ఉత్తరం తూర్పు లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్. వీటి నుంచి ఈ భూభాగం యొక్క పరిధి అనమాట. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏమని పిలుస్తా అంటే ద సన్ రైజ్ ఆఫ్ స్టేట్. ది సన్ రైజ్ స్టేట్ అనేవాళ్ళు అనమాట. సన్ రైజ్ స్టేట్, సూర్యుడు ఉదయించే రాష్ట్రం అని అర్థం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరొక పేరు ఏంటంటే సూర్యుడు ఉదయించే రాష్ట్రం అని పేరు. అమరావతికి మరో పేరు ఏంటంటే ద పీపుల్స్ క్యాపిటల్ అనేవాళ్ళు. ద పీపుల్స్ క్యాపిటల్, ప్రజల యొక్క రాజధాని అని అర్థం. ఓకే, ఆంధ్రప్రదేశ్కి ద సన్ రైజ్ స్టేట్ అని, సూర్యుడు ఉదయించే రాష్ట్రం అని అర్థం. ఓకే, ఇప్పుడు అమరావతి రాజధానిని శంకుస్థాపన ఎప్పుడు జరిగింది? ఈ శంకుస్థాపనకి ఎవరు వచ్చారు? మోడీ వచ్చాడు. ఈ శంకుస్థాపన అనేది ఎప్పుడు జరిగింది? అమరావతి అనే శంకుస్థాపన అనేది ఎప్పుడు జరిగింది? 22 అక్టోబర్ 2015న జరిగింది. 23 ఏప్రిల్ 2015న
ఈ అమరావతి రాష్ట్రానికి అమరావతి అనే పేరు నిర్ణయించడం జరిగింది అనమాట. రాజధానికి అమరావతి అనే పేరు ఎప్పుడు సూచించారంటే 2015 ఏప్రిల్ 23. అమరావతి శంకుస్థాపన ఎక్కడ జరిగిందంటే 22 అక్టోబర్ 2015. మోడీ వచ్చారు. ఎక్కడ జరిగింది శంకుస్థాపన? గుంటూరు జిల్లా, గుంటూరు డిస్టిక్, తుళ్ళూరు మండల్, ఉద్దండరాయునిపాలెం విలేజ్. ఉద్దండరాయునిపాలెం అని గుర్తుపెట్టుకోండి. అమరావతి శంకుస్థాపన ఎక్కడ జరిగింది? గుంటూరు జిల్లాలోని తుళ్ళూరు మండలంలో ఉద్దండరాయునిపాలెంలో జరిగిందనమాట. మోడీ అప్పుడు ఏం తీసుకొని వచ్చాడు? యమునా రివర్ నుంచి నీళ్లు తీసుకొని వచ్చాడు. యమునా రివర్ నుంచి. అందుకోసం ఇప్పుడు ఏ మీటింగ్లు జరిగినా కానీ నీళ్లు మట్టి తెచ్చాడు మన మోడీ అని చెప్పేవాళ్ళు. ఏదైనా ఇప్పుడు హామీలు నెరవేర్చకపోయేసరికి ఇప్పుడు కొన్ని మీటింగ్లలో యమునా నది నుంచి, యమునా రివర్ నుంచి నీళ్లు తీసుకొని వచ్చాడు అనమాట శంకుస్థాపన కోసం అనేసి. అదేవిధంగా ఈ శంకుస్థాపన కోసం అక్కడ చుట్టుపక్కల ఉండే 13,000 గ్రామాలు, 3,000 వార్డుల నుంచి నీళ్లు మట్టి తీసుకొచ్చి ఆ శంకుస్థాపనలకు కలపడం జరిగిందనమాట. వాటితో పాటే మోడీ తెచ్చిన యమునా రివర్ నీళ్లు గుంటూరులోని తుళ్ళూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో. నేమ్ వచ్చేసి 23 ఏప్రిల్ 2015, అక్టోబర్ 22, 2015. 2015లో శంకుస్థాపన జరిగిందని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఓకే, ఇవి ఇంపార్టెంట్ బిట్గా ఏంటంటే ఫస్ట్ బిట్ ఉద్దండరాయునిపాలెంలో శంకుస్థాపన, మోడీ తెచ్చిన వాటరు, అదేవిధంగా అంతే నేమ్ ఆ ముఖ్య అతిథిగా మోడీ అనేది ఇంపార్టెంట్ వస్తుందన్నమాట. అందుకని ఏముండదు. ఇక వచ్చేసి అమరావతి యొక్క డెవలప్మెంట్ కోసం దేన్ని స్థాపించారు? అమరావతి యొక్క డెవలప్మెంట్ కోసం సిఆర్డిఏ. సిఆర్డిఏ అంటే క్యాపిటల్, సి అంటే క్యాపిటల్, రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ. సిఆర్డిఏ, సి అంటే క్యాపిటల్, ఆర్ అంటే రీజన్, డి అంటే డెవలప్మెంట్, ఏ అంటే అథారిటీ. క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అనేది విజయవాడలో నెలకొల్పడం జరిగిందనమాట. విజయవాడలో. సిఆర్డి ఎక్కడ ఉంది? విజయవాడ. నోట్ దిస్ పాయింట్. సిఆర్డి యొక్క ఫుల్ ఫామ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ. ఓకే, సిఆర్డిని ఏర్పాటు చేసింది ఎప్పుడు? 30 డిసెంబర్ 2014 ఏర్పాటు చేశారు. అంటే అమరావతికి శంకుస్థాపన చేసింది ఏప్రిల్ అంటే అక్టోబర్ 2015. డిసెంబర్ 2014 అంటే ఇంకా కొంచెం 6 నెలల ముందుగానే సిఆర్డిఏని విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఈ సిఆర్డిఏకి పరిధి ఎంత అంటే కనుక సిఆర్డిఏ పరిధి 8,603 చదరపు కిలోమీటర్లు అన్నమాట సిఆర్డిఏ పరిధి. అదేవిధంగా రాజధాని యొక్క నగర పరిధి సిఆర్డి పరిధి ఎంత ఉంది అంటే 217 చదరపు కిలోమీటర్లు. వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఈ సిఆర్డిఏ యొక్క ఈ డెవలప్మెంట్ అథారిటీ యొక్క పరిధి ఎంత? 8,603 చదరపు కిలోమీటర్లు. అంతవరకు ఈ సిఆర్డిఏ పరిధి నుంచి డెవలప్ చేయాలన్నమాట. ఈ డెవలప్ చేసే దాంట్లో రాజధాని అమరావతిలో ఆ నగర పరిమితి అంటే ఎంతవరకు డెవలప్ చేయాలి? ఆ రాజధాని వరకు అయితే 217 చదరపు కిలోమీటర్లు. ఆ చుట్టూ ఇంకా ఎక్కువ ఎంతవరకు ఉంది? 8,603 చదరపు కిలోమీటర్లు. సిఆర్డిఏ పరిధి ఎంతంటే 8,603 చదరపు కిలోమీటర్లు. ఇది ఇంపార్టెంట్. ఓకే, ఇక సిఆర్డిఏ అధ్యక్షుడు ఎవరు? చంద్రబాబు నాయుడు. అదేవిధంగా సిఆర్డిఏ ఉపాధ్యక్షుడు ఎవరు? మున్సిపల్ పరిపాలనా శాఖ మంత్రి వచ్చేసి నారాయణ. మున్సిపల్ పరిపాలనా శాఖ మంత్రి నారాయణ ఉపాధ్యక్షుడు. అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. ఏర్పాటు ఎప్పుడు జరిగింది? డిసెంబర్ 30, 2014. పరిధి ఎంత? 8,603 చదరపు కిలోమీటర్లు అనమాట. ఇక వీటి నుంచి ఇక జనసాంద్రత గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో. ఈ జనసాంద్రత గురించి మనము 2011లోని కౌంటింగ్ జరిగిన
జనాభా లెక్కల నుంచి మనం పరిగణలోకి తీసుకుంటాం అన్నమాట. ఇప్పటికి కానీ మామూలుగా 10 సంవత్సరాలకు ఒకసారి కౌంటింగ్ అంటే 2001, 2011 అలా జరుగుతుంది. ఇప్పుడు 2011ను బేస్ చేసుకొని జనాభా లెక్కలు ఈ విధంగా ఉన్నాయన్నమాట. మన ఆంధ్రప్రదేశ్కి జనసాంద్రత ఏ విధంగా ఉందంటే, జనసాంద్రత మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి 304 మంది పర్ చదరపు కిలోమీటర్కి. చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. 304 ఏపీకి. ఓకే, జనసాంద్రత 304 మంది పర్ చదరపు కిలోమీటర్కి. చదరపు కిలోమీటర్కి 304 మంది ఉన్నారని అర్థం మన ఆంధ్రప్రదేశ్లో. అదేవిధంగా ఇండియాకు వస్తే 382 మంది ఉన్నారు చదరపు కిలోమీటర్కి. ఓకే, 382 మంది. మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇంపార్టెంట్ పెట్టు 304 మంది ఏపీకి. ఇండియాలో 382 మంది ఉన్నారనమాట. అదేవిధంగా వృద్ధి రేటు చూస్తే కనుక జనాభా యొక్క వృద్ధి రేటు, జనాభాలోనే వృద్ధి రేటు అనమాట. మనకి 1961-71లో జనాభా వృద్ధి రేటు వచ్చేసి 18.88% ఉండేది. అదేవిధంగా 1981-91లో 21.13% ఉండేది. అదేవిధంగా 2011కు వచ్చేసి 9.21 ఉండేది. మనకి ముఖ్యంగా ఇప్పుడు కావాల్సిన బేస్ ఏంది? 2001-11 వృద్ధి రేటు అనమాట. ఇది జనాభా వృద్ధి రేటు, డెవలప్మెంట్ గ్రోత్. ఇప్పుడు ఎంత ఉంది? ఆంధ్రప్రదేశ్కి 9.21 ఉంది. ఆంధ్రప్రదేశ్ యొక్క జనాభా వృద్ధి రేటు 9.21. ఒకవేళ ఇంతకుముందు అడిగితే 81-91 అయితే 21, 61-71 అడిగితే 18. ముఖ్యంగా ఇదే అడుగుతారు. వృద్ధి రేటు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. 9.21%, 9% అని గుర్తుపెట్టుకోండి వృద్ధి రేటు, జనాభా వృద్ధి రేటు. అదేవిధంగా మన ఇండియాకు ఈ ఎంత వృద్ధి రేటు ఉంది? 17.71 ఉంది. జనాభా వృద్ధి రేటు ఇండియాలో 17.71 ఉంటే ఏపీలో 9.21 మాత్రమే ఉందన్నమాట. అదేవిధంగా ఇవి వృద్ధి రేటు సంబంధించింది. ఇక స్త్రీ పురుష నిష్పత్తి, మేల్ అండ్ ఫిమేల్ రేషియో ఎంత ఉంది అనే దానికి ఇప్పుడు 997 ఉందన్నమాట. 1000 మందికి గాను మన ఏపీలో 997 నోటిఫై చేసుకోవాలి. ముగ్గురే తక్కువ ఉన్నారనేది గుర్తుపెట్టుకోండి. 1000 మంది మగవాళ్ళ గాను 3 ఆడవాళ్ళు తక్కువ ఉన్నారని స్త్రీ పురుష నిష్పత్తి అనమాట అని నోటిఫై చేసుకోండి. 997 బాగా గుర్తుంటుంది. అదే మన ఇండియా విషయానికి వస్తే 943 మంది మాత్రమే ఉన్నారనమాట. ఇది ఇండియా విషయానికి వస్తే 943 మంది. ఏపీ విషయం మనకు చాలా ఇంపార్టెంట్. ఏపీ యొక్క మేల్ అండ్ ఫీమేల్ రేషియో వచ్చేసి నిష్పత్తి వచ్చేసి ఆ విధంగా ఉందన్నమాట. ఇక అక్షరాస్యత విషయానికి వస్తే అక్షరాస్యత అనేది మనకి ఎక్కువగా మన రాష్ట్రంలో, మన దేశంలోనే ఎక్కువ అక్షరాస్యత దేంతో ఉంది? కేరళలో ఉంది. అబౌట్ 97% వరకు ఉంది అనమాట. అక్షరాస్యత అనేది ఎక్కువ ఉంది. కానీ మన అక్షరాస్యత మన రాష్ట్రంలో చూస్తే 67.35. ఓకే, మన రాష్ట్రంలో అక్షరాస్యత 67% ఉంది. మన రాష్ట్రం మాత్రమే, మన రాష్ట్రంలో అక్షరాస్యత 67% ఉంది. అదేవిధంగా ఉమెన్స్, లేడీస్ యొక్క అక్షరాస్యత 59% ఉంది. 59.96, అప్రాక్సిమేట్లీ 60% ఉందన్నమాట. ఆడవాళ్ళకి అక్షరాస్యత 60% నోటిఫై చేసుకోండి. మొత్తం ఏపీలో అందరి మేల్ అండ్ ఫిమేల్ మొత్తం అందరి అక్షరాస్యత 67% టోటల్. లేడీస్ మాత్రమే అక్షరాస్యత వచ్చేసి 59.96. అదేవిధంగా 2001లో చూస్తే, ఇది 2011 ఉంది బేస్. 2001లో 52% ఉండేది అక్షరాస్యత ఉమెన్స్కి. 2001లో ఎంత గ్రోత్ వచ్చింది? 7% గ్రోత్ వచ్చింది. అక్షరాస్యతలో ఉమెన్స్ యొక్క అక్షరాస్యత 7% గ్రోత్ వచ్చిందనమాట. అదేవిధంగా ఇప్పటికీ ఇండియాలో అక్షరాస్యత ఎంత ఉందంటే 72.98%.
ఏపీలో 67%, ఇండియాలో 72%, అప్రాక్సిమేట్లీ 73%. ఓకే, వీటిని గుర్తుపెట్టుకోవాలి మనం. అక్షరాస్యత 1981కి 29% ఉండేది మన ఏపీలో. ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటికి 37% ఎక్కువ డెవలప్మెంట్ అయింది అనమాట. 1981 నుంచి మన ఆంధ్రప్రదేశ్లో 37% డెవలప్మెంట్ అయింది. మనం ఇప్పుడు వీటి నుంచి మనం ఖచ్చితంగా వచ్చే బిట్స్ మనం అంచనా వేస్తే, జనసాంద్రత 304, ఏపీ యొక్క జనసాంద్రత 304 చాలు, ఇంపార్టెంట్. జనసాంద్రత యొక్క జనాభా వృద్ధి రేటు 9.21, ఏపీ యొక్క వృద్ధి రేటు 9.21 చాలు. అదేవిధంగా ఫిమేల్ అండ్ మేల్ రేషియో వచ్చేసి 997. ఓకే, 997. మన ఏపీ యొక్క అక్షరాస్యత 67%, నోట్ ప్యాడ్. అదేవిధంగా ఉమెన్స్ ఓన్లీ స్త్రీ యొక్క అక్షరాస్యత వచ్చేసి అప్రాక్సిమేట్లీ 60%. 2001కి 2011కి డిఫరెన్స్ 7% ఉమెన్స్ యొక్క అక్షరాస్యత. అదేవిధంగా 1981కి 2011కి 37% అక్షరాస్యత డిఫరెన్స్. దేనికి? మన ఏపీ టోటల్గా చూస్తే. ఇవి ఈ అంకెల నుంచి ఇంపార్టెంట్ అనమాట, అంతే. అంతకుమించి ఎక్కువ ఇండియా గురించి కూడా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. మన ఏపీ గురించి మాత్రమే కౌంట్ చేసుకుంటే సరిపోతుంది, గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, ఇంకోసారి చూద్దాం. 304 ఇది జనసాంద్రత, వృద్ధి రేటు 9.21, మేల్ అండ్ ఫీమేల్ రేషియో వచ్చేసి 997, ఏపీ అక్షరాస్యత 67, ఫీమేల్ అక్షరాస్యత వచ్చేసి 60, అంతే, మస్ట్. ఇది నెక్స్ట్ క్లాస్లో మనము సరిహద్దుల గురించి డిస్కస్ చేద్దాం అనమాట. ఈ ఏపీ జియోగ్రఫీ నుంచి సరిహద్దుల గురించి డిస్కస్ చేద్దాం. అదేవిధంగా ఈ ఏపీ జియోగ్రఫీ నుంచి కంటిన్యూ క్లాసెస్ అనేది కంప్లీట్ చేద్దాం. ఏపీ జియోగ్రఫీ నుంచి, అదేవిధంగా పేపర్ 2 నుంచి డైలీ క్లాసెస్ అనేది కంటిన్యూ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.